21, 23 చూసి 21 ఇంకో డేట్ 23 నాడు ఎప్పుడు పోయింది సాయంత్రం అంటే ఏ గారు నాలుగు దాకా 5 నుంచి లేదు. నెక్స్ట్ డే ఎప్పుడు వచ్చింది కరెంటు ఇవాళ మార్నింగ్ 4 వస్తుంది. ఇవాళ ఎన్ని గంటలకు వచ్చింది బాబు ఆపరేటర్? సార్ 3కి ఇచ్చేసారు, 2కి ఇచ్చేసారు సప్లై, 3కి లోడ్ వేస్తాం మేడం. అదే పక్కపెట్టు 3కి వచ్చింది. లేదు సార్ 3 అంటే 2 అరే 2కి రాయి మరి 3కి ఎందుకు రాసిన అంటే 3 గంటలకు 3 ఫేజ్ కరెంట్ ఇస్తే అన్ని గంటలకు చెప్తారు. అప్పటి బట్ ఈయన చార్జ్ చేసింది 3 బజే రాసి చార్జ్ చేసిండు. లేదు సార్ రైతుకి ఎప్పుడు వచ్చింది? ఊలే పోదాంపా, ఇప్పుడు రెడ్డిపల్లి పోదాంపా. 2 నువ్వు o'clock ఉంటుంది. మరి ఇద్దరం రెడ్డిపల్లి పోదాంపా. 2 o'clock పక్కా ఉంది సార్. నువ్వు ఇక్కడ నీ లాగ్ బుక్ ఏం చెప్తున్నది? 3 గంటలకు 3 ఫేజ్, 2 గంటలకు సింగిల్ ఫేజ్ అని రాసినావు. 2 గంటలకి వేయాలి. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడైతే 3 గంటలకు సింగిల్ ఫేజ్, 4 గంటలకు 3 ఫేజ్ ఇచ్చినావు. పొద్దున 4కి వచ్చింది. సాయంత్రం ఎప్పుడు పోయింది? 5కి పోయింది. పొద్దున 4కి వచ్చింది. నేను 22, 23 తారీఖు చూసినాను. 20 తారీఖు ఎన్ని గంటలకు పోయింది కరెంటు? ఇక 4కి పోయింది 3 ఫేజ్, సింగిల్ ఫేజ్. 5 నుంచి సింగిల్ ఫేజ్ ఉంది, 4కి పోయింది. ఇక్కడ చూస్తే ఎన్ని గంటలకు వచ్చింది? పొద్దున 4కి వచ్చింది. 4 నుంచి 4 12 గంటలే వచ్చింది కరెంటు. రైట్, 12 గంట. ఇంకో డేట్ చూద్దాం. ఇది సింగిల్ ఫేజ్ ఉంది 5కి. ఇక్కడ కూడా 4 దాకా సింగిల్ 3 ఫేజ్ ఉంది. 5 నుంచి సింగిల్ ఫేజ్. పొద్దున ఎప్పుడు వచ్చింది? 3 గంటలకు వచ్చింది. అంటే 2 గంటలకు సార్. 14 గంటలు వచ్చింది. 14 గంటలు వచ్చింది ఇక్కడ. అంటే ఇప్పుడు 5 నుంచి 2 సార్. అది 5 7 12. మీరు అట్లే రాస్తారు. 5 నుంచి 7 12. ఈడ 3 కంటే 7, 2 9 గంటలు 9 గంటలు. అంతే సార్. 13 గంటలే. 5 గంటలు 5 నుంచి 12 సార్. 7 గంటలు. 7 గంటలు. వీటన్నిటికి 2 సార్. ఇది 3 o'clock. ఒక నిమిషం, నీకు చదువు వస్తుందో రాదా? లేదు సార్. ఏం రాసింది చదువు? అంతే సార్. ఏం రాసింది? 001 సింగిల్ ఫేజ్. 3 ఫేజ్ ఎప్పుడు ఉంది? 3 పది. అంటే ఈ 1 అవర్ అంటే మినిట్ లో రీడింగ్ ఏం కదా సార్. ఇంకా మీరు వెనక కూడా 2 o'clock పక్కా సార్. ఇది అదే ఇక్కడ నువ్వు 2 o'clock మరి ఎందుకు సింగిల్ ఫేజ్ అని రాసింది లాగ్ బుక్ లా? అంటే క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే నువ్వు 3 బజేకి ఇచ్చినావు. లేదు సార్. ఇవాళ అయితే 4 బజేకి ఇచ్చినావు. ఇవాళ అయితే 4 బజేకి ఇచ్చినావా? ఇక్కడ ఎన్ని గంటలకు ఇచ్చిండు? 4 o'clock ఇచ్చిండు. 3 కూడా సింగిల్ ఫేజ్ ఉంది. 4 గంటలకు 3 ఫేజ్ వచ్చింది. ఎప్పుడు? ఇవాళ. నిన్న 4కి ఇచ్చినావు 3 ఫేజ్. సాయంత్రం 4కు వీకినావు. పొద్దుగాల 4కి ఇచ్చినావు. 12 గంటలు వస్తుంది కరెంట్. యాక్చువల్ అయితే 2 వరకు సార్ పర్మిషన్ అట్లుంది. కానీ మీరు ఎందుకు కటింగ్ పెడుతుంది? ఆపరేటర్ తప్ప, ఏడీ తప్ప, రేవంత్ రెడ్డి తప్ప. లేదు సార్. రేవంత్ రెడ్డి చెప్తాడు 12 గంటలు. ఆపరేటర్ మిస్టేక్. చెప్పుడేమో రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ ఇస్తున్నారు రైతులకు అన్నాడు. ఇక్కడ చూస్తే 12 గంటల కరెంట్ వస్తుంది. చెప్పుడు 24 గంటలు, ఇచ్చుడు 12 గంటలు. 4 to 2 అయితే లాగ్ బుక్ చెప్తుంది. 4కి కరెంట్ పోయింది 22 తారీఖు. పొద్దుగాల 4కి వచ్చింది. 12 గంటల కరెంట్ వస్తుంది. ఆపరేటర్ మీద పడుతుంది సార్. ఆపరేటర్ కాదు, రేవంత్ రెడ్డి మీద పడుతుంది. రేవంత్ రెడ్డి ఎంత ఇవ్వమంటే అంత ఇస్తావు. ఆపరేటర్ ఏం చెప్తాడు? మీరు 5 to 2 రేవంత్ రెడ్డి ఎన్ని గంటలు ఇవ్వమంటే నువ్వు ఏడీ కాదు, ఏం కాదు, ఆపరేటర్ ఇస్తాడు. నువ్వేం చేస్తావు? మీదికెళ్ళి వచ్చినాక నువ్వు ఆపుకుంటావా, తింటావా కరెంట్? మీదికెళ్ళి కటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి. పైకి కటింగ్ ముందు వేస్తా. నువ్వేం చేస్తావు? మార్నింగ్ 3, 4 అవుతున్నట్టు కదా బిడ్డ. ట్రాన్స్మిషన్ ఏది? రౌండ్ అంటే ఎట్లా ఇస్తాం? ఊరు బియ్యం నాకు ఎన్ని గంటలకు వచ్చింది టైం కలిపి? 2 రోజు రాదు.
ఇది ఎట్లా అన్నట్టు ఇది ఏంటి ఏం రాసింది కరెంట్ ఆఫీస్ కరెంట్ ఆఫీస్ ఇది 3కి 5 లాగా కనిపిస్తుంది ఇది కానీ అదంటే 5 3 అంటే కదా ఇది 5 అంటే 5 బ్లాక్ వస్తుంది 5 o'clock లేదు మేడం లేదు అలాగా. 5కి వచ్చింది బాబు ఇది 5 కదా పవర్ ఎన్ని గంటలకు వచ్చి చూద్దాం ఈ రెడ్డిపల్లి ఈ ఊరు పేరేంటి రెడ్డిపల్లి ఇది మద్దూరు ఇప్పుడు మద్దూరుకి ఎన్ని గంటలకు వచ్చింది కరెక్ట్ పొద్దున ఇది ఇదేంటి 1 o'clock 2 o'clock ఎవరు రాసింది అయితే జిహెచ్ అంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ సార్ ఆ పీరియడ్ లేదు. ఇది ఇండస్ట్రీ ఇది అగ్రికల్చర్ మిషన్ బయట అగ్రికల్చర్ ఫీల్డ్ ఇది రెడ్డిపల్లి. ఇది ఏంటంటే ఇది ఏం రాసింది సింగిల్ ఫేజ్. సింగిల్ ఫేజ్ ఇది సింగిల్ సింగిల్ ఫేజ్ ఈ నుంచి 3 3 ఫేజ్ ఎక్కడ 3 2 o'clock ఇస్తారు 3 o'clock 3 o'clock సప్లై ఇస్తాం 3కి వచ్చింది త్రీ కాదు 2 2 కేసు నుంచి ఉంది సార్ 2 కు సింగిల్ ఫేజ్ 2 కు ఆన్ చేస్తే 3 కి మళ్ళీ లోడ్ వేస్తారు. లోడ్ వేస్తాం సార్ అదే 3కి ఇచ్చింది 3 ఫేజ్ 2 o'clock సార్ 2 కి ఇస్తారు. 2కి ఇస్తే 2 దగ్గర రాయాలి కదా 2 అంటే 2 అయిపోయినాక ఇస్తారు అప్పుడే 2 కవరేజ్ అదే సార్ కవరేజ్ అంతే సార్ కవరేజ్ ఇక్కడ చూడు 3కి కూడా సింగిల్ ఫేజ్ ఉంది ఇక్కడ 4 o'clock వచ్చింది సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ 3 ఫేజ్ 4 o'clock వచ్చింది ఇక 4 ఎన్నడిది 21వ తారీఖు నాడు 4 గంటలకు వచ్చింది రాత్రి ఎప్పుడు పోయింది హాఫ్ ఎన్ని గంటలకు పోయింది డిపెండ్ కూడా రాస్తారు ఇగో ఇక్కడ 4 o'clock 16 hours సార్ 16. 4 గంటలకు 3 ఫేజ్ పోయింది అంటే 4 నుంచి పోయి మళ్ళీ ఎప్పుడు వచ్చింది 4 o'clock సాయంత్రం పోయింది పోయి తెల్లారి ఎప్పుడు వచ్చింది పొద్దున 4కి వచ్చింది ఇదే కదా 3 ఫేజ్ అంటే 12 గంటలు పోయింది 12 గంటలు ఇచ్చింది రైతు ఇది 20వ తారీఖు కొంచెం నేను లాగ్ బుక్ మాట్లాడుతున్నా వేరే ఏం మాట్లాడను ఇది 20వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు 3 ఫేజ్ పోయింది మళ్ళా పొద్దున 4 గంటలకు 4 గంటలకు 3 ఫేజ్ వచ్చింది అంటే మీరు రైతుకు 12 గంటల కరెంటే ఇస్తున్నారు కేవలం 12 గంటలు అంతే కదా బిడ్డ ఈ బుక్ ఏంటి నేనేం మాట్లాడతలేను 3 ఫేజ్ ఎప్పుడు వచ్చింది ఇగో చూడు 4 o'clock తీసేసి పోయింది అంటే 5 o'clock నుంచి సింగిల్ ఫేజ్ ఉంది అయితే 2 కేస్తాం సార్ లోడ్ అనేది 3 కేస్తాం సార్ అంటే అంటే రైతుకి ఎప్పుడు వస్తాయి 3కే నైట్ వస్తాయి కాదు సార్ 2 కేస్తాం సార్ ఇక్కడ ఈ బుక్ లో నువ్వు 3 ఫేజ్ ఎప్పుడు రాసినావు సింగిల్ ఫేజ్ ఎప్పుడు ఉంది ఇది సాయంత్రం 5 గంటలకి వేసాం సార్ అంటే 4 గంటల నుంచి 5 గంటలకు అది రిలీజ్ 4 గంటలకు తీసేసినావు కదా 4 గంటల నుంచి start. 4 గంటల నుంచి సింగిల్ ఫేజ్ స్టార్ట్ మరి మళ్ళా 3 ఫేజ్ ఎప్పుడు వచ్చింది పొద్దున 4కి వచ్చింది 2 o'clock కే ఉంటుంది సార్ 2 o'clock. ఇది చూడు ఇగో ఒక్క నిమిషం నువ్వు మాట్లాడలేదా ఆపరేటర్ మిస్టేక్ అన్నారు 2 o'clock సార్ అంటే సింగిల్ ఫేజ్ ఇంకో రోజు 3 o'clock సింగిల్ ఫేజ్ 4 o'clock 3 ఫేజ్ Yes, sir. అంటే 2 మీరు o'clock రైతుకు ఈ ప్రభుత్వం కేవలం 12 గంటల కరెంట్ ఇస్తుంది మీ బుక్ ఏ మాట్లాడుతున్నా నేనేం మాట్లాడలేదు ఇది నేను రాసిన బుక్ కాదు ఇవాళ డేట్ ఎంత 24 మనం ఎప్పుడు చూస్తున్నాం 21వ తారీఖు నాడు ఎన్ని గంటల కరెంట్ ఇచ్చిండు అంటే 12 గంటల కరెంట్ ఇచ్చింది ఇది నీ బుక్ చెప్తుంది సార్ ఇప్పుడు 4 నుంచి సాయంత్రం 4కి పోయింది బిడ్డ పొద్దుగాల 4కి వచ్చింది 2 o'clock కే వస్తుంది సార్ అరే నీ బుక్కులు ఏం రాసినావు నువ్వు అదే. బుక్కే అడుగుతున్నా కదా నేను అంటే మిస్టేక్ చేస్తాను సార్ మిస్టేక్ రాసినాడు అంటే నువ్వు mistake చెప్తున్నావు. 20 21 అయిపోయింది కదా 23 24 ఇప్పుడు ఇక. గంటలది ఇక్కడ ఎన్ని గంటలకు పోయింది సింగిల్ ఫేజ్ ఒక్క నిమిషం ఎట్లా అయింది రెడ్డిపల్లి ఇగో 4 గంటలకు 3 ఫేజ్ 5 గంటలకు 5 గంటలకు సింగిల్ ఫేజ్ ఇది కూడా ఇక్కడ నుంచి 5కి పోయింది 5 గంటల నుంచి పోయింది తెల్లారి ఎప్పుడు వచ్చింది 3 గంటలకు ఇగో ఇక్కడ వచ్చింది 3 ఫేజ్ 4 గంటలకు వచ్చింది అంటే 3 గంటలు రాలేదు ఇది సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ పొద్దున 4 గంటలకు వచ్చింది అంటే ఇక్కడే 13 గంటలు ఇచ్చింది కరెక్ట్ 21 నాడేమో 12 గంటలు ఇచ్చిండ్రు 22 నాడు 13 గంటలే 3 ఫేజ్ కరెంట్ ఇచ్చిండ్రు ఇది నీ బుక్ చెప్తున్నారు కరెక్టే సార్ 12 గంటలు నేను కూడా రాసుకొస్తాను మళ్ళీ నువ్వు గడబడి చేస్తావు ఫోటో తీసుకున్నాం దీన్ని ఎందుకు అబద్ధం ఆడుతూ మనం బుక్ మారుతున్నావు రాత్రి బుక్ మార్చాను ఫోటో తీసి పెట్టుకున్నాను టెన్షన్ పడుతున్నావు నువ్వు ఎన్ని చూడమంటే అన్ని చూస్తావు నాకు ఏం పని కూడా లేదు రైతే పని నాకు ఈ ఫోటో తీరా బాబు నా ఫోన్ ఇది
అట్లా కాదు ఓన్లీనా ఇట్లా మరి? ఇట్లా ముందు రిటర్న్ ఇవ్వండి. ఇవాళ స్పష్టంగా అర్థమైపోయింది కదా. నర్సాపూర్ సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ చూస్తే 12 గంటల కరెంటే వస్తుంది. చెప్పుడు 24, ఇచ్చుడు 12. ఈ అధికారి మీద చర్య తీసుకోవడం తప్పు. నువ్వు మళ్ళా పాపం ఇక్కడ లైన్ మెన్ సస్పెండ్ చేసుడో ఓ ఏఈని సస్పెండ్ చేయడం కాదు. నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇస్తే ఆయన ఇయ్యడా ఏంది? నువ్వు మీదికెళ్ళి కటింగ్ పెడితే, నువ్వు మీదికెళ్ళి ఆదేశాలు ఇస్తే నువ్వు ఏం చెప్తే గది చేస్తారు. కరెంట్ ఏమైనా తింటారా, దాచుకుంటారా? పాపం ఆపరేటర్ ఏం చేస్తాడు, ఏఈ గారు ఏం చేస్తారు? ఏఈ గారైనా ఆపరేటర్ గారైనా మీదికెళ్ళి ఎంత వస్తే గత రైతులకు ఇస్తారు. నువ్వు మేము వచ్చి చూసినామని చెప్పి లైన్ మెన్నో ఏఈల మీద చర్యలు తీసుకోవడం కాదు. ఎందుకంటే ఏమైంది, మేము ఆడ ట్రాక్టర్ చిప్పల్తుర్తికి పోయి ఆడ ట్రాక్టర్ మూలకు పడి ఉన్నది, గ్రామ పంచాయతీలో డీజిల్ లేదని చెప్పిర్రు వాళ్ళు. పాపం డీజిల్ లేదంటే నువ్వు పంచాయత్ సెక్రటరీకి సస్పెండ్ చేస్తే, నువ్వు మీదికెళ్ళి పైసలు ఇచ్చినాక డీజిల్ పోయారా, ట్రాక్టర్ నడపరా? నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇచ్చినాక ఆపరేటర్ ఏమైనా దాచుకుంటాడా కరెంటు? బరాబర్ రైతులకు ఇస్తాడు. నువ్వు మీదికెళ్ళి బంద్ పెడుతున్నావు. కింద చిన్న చిన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు, నిజాయితీగా 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నావు.